ప్రేమిస్తే కష్టాలు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. ఆఫ్ కోర్స్ ఎదిరించాలి. కానీ ఇక్కడ మాత్రమే ప్రేమించిందే ఒకరు, ఛాలెంజెస్ తీసుకునింది మరొకరు. ఇంతకీ ఈ ప్రేమించింది ఎవరు, ఛాలెంజెస్ ఎవరు తీసుకున్నారో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. అబ్బా ఆడవాళ్ళంటే ఎవరు పెద్ద గొప్ప అనుకుంటారా? ఏం మన సాగు చెప్తాను నేను. నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుని నేను. మొగుడంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఎప్పుడు చిన్న చేంజ్ చేసుకుని చూస్తావా? పెళ్ళం అంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి నీకు? మొగుడిది డామినేషన్. డామినేషన్ సచ్చినాడు. 50 సంబంధాలు చూసాక ఈ పిడత ముఖం దాన్ని చూశాను. 51వ సంబంధం. ఆ 50 చూసేలోపు 50 ఏళ్ళు వచ్చినాయి వీడికి. ఈ 50 ఏళ్ళకి 50 లక్షలు ఇచ్చాం. ఆ 50 లక్షలు దీన్ని మేకప్ మెత్తడానికే సరిపోయిందండి. ఆ 50 లక్షలు వీడి హైట్ పెరగడానికి టాబ్లెట్లకే తగలేసా. ఎందుకు కొట్టి చచ్చిపోతున్నారు? లేకపోతే ఏంటండి? మొగుడు మాట వినాలో వద్దా? అది పెళ్ళం కదండి. పెళ్ళం మాట వినాలా వాడు? మొగుడు కదా. సరే ఓ పంచే, ఇప్పుడు నేను టాస్ చేస్తాను. ఎవరికి వస్తే ఆ రోజు వాళ్ళదే డామినేషన్. నాది బొమ్మ. నాది బోకు. చెప్పానా వాడు బోకని? ఓకే, నీది బొమ్మ, నీది బొలుసు. బొలుసు. ఓహో రే, నువ్వే గెలిచారా? తాసు మీరేశారు. ఇక ఆట నేను ఆడిస్తాను, చూడండి. ఆట ఆడిస్తావా? అల్లాడిస్తాను. పొరుగు నిలబెడతావా? ఆల్రెడీ కాలర్ నిలబెట్టాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏంటి ఏంటి పలకాలి కదా, ఏముండి అని మనకాలి కదా, నువ్వు ఇలా మధ్యలోకి. బుక్కలు ఎర్రగా ఉండాలంటే ఏం చెయ్యాలి? మేకప్ వేసుకోవాలి. చెయ్యి కూడా చేసుకోవచ్చు. ఏంటి అంత ఎర్రగా అయిపోయిందంటే? బ్యాలెన్సింగ్ ఉండాలి కదా, రెండో బుక్ కూడా ఎర్రగా ఉండాలి. నాది బొరుసు. నెక్స్ట్ డే. అమ్మయ్యా. చెయ్యేది. అయ్యి బాబో, ఎంత ఎర్రగా ఉందంటే మామూలు చదువుకొట్టే ఉంటావు కదా. అవునా? భయపడుతుంది. ఏమే బడిరా. కాఫీ నా ఒక్కడికి ఇచ్చాం, వీళ్ళకి ఇవ్వలేదే. మీరు కాఫీ తీసుకున్నారు, వాళ్ళు కాయిన్ తీసుకుంటారు. నాది బొమ్మ. నాది బొరుసు. ఓకే, బొమ్మ. ఇట్రా, కాలర్ దింపు. ఏం చేయాలో చెప్పు. ఏం చెప్పిందో నేను పనులు చెప్పాను, చేయకపోతే కొట్టాను. నువ్వు కూడా అలా కదా. పని చెప్పాలి, చేయకపోతే కొట్టాలి. ఇది న్యాయం. అది తీసుకో. పంచదార తీసుకోరా. పంచదార. అది స్వీట్ ఆలోచనలు అంటే పెళ్ళం ఎంత కోపం వచ్చినా మనసులో పెట్టుకోదండి, మారిపోతుంటది. అది లెక్క పెట్టండి. నువ్వేం బాధపడకరా, షాప్కి వెళ్ళి తెస్తానుగా. ఆగరా. కింద ఒలిగింది షాప్కి వెళ్ళి కొనుక్కు రావడానికి కాదు, ఎత్తడానికి. బాగుండదేమో. ఒక్కొక్క గింజ ఎత్తి ప్లేట్ లో పెట్టు. ఒక్కొక్క గింజ రవ్వ ఏరి పెట్టండి. స్టార్ మహిళ ప్రోగ్రామ్ అనుకుంటున్నావు. పెట్టరా. ఎప్పుడు చాలు. అయినా కింద పడిపోయిన పంచదార ఏం చేసుకుంటాం, షాప్ లోంచి తెచ్చుకోవచ్చులే. అదేంటి నీకు ముందు నుంచి రాలేదా ఐడియా? నువ్వు గుర్తు చేయాలి కదా. అంటే అయ్యో బాబాయ్, గుర్తు చేయాలా లేదా? అవును చెయ్యాలి. దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు నా వంతు కూడా వస్తుంది. నెక్స్ట్ డే. రే బాగానే ఉన్నావా? డామినేషన్ బాగా ఎక్కువైందా ఏంటి? అయితే ఇవాళ బొమ్మ బొలుసు ఆట అవసరం లేదు కదా. ఆడాలా? అదేంటి అలా వెళ్ళిపోయాడు? అమ్మో దీని యాక్టింగ్. ఓకే రెడీ, చెప్పండి. బొమ్మ. ఎప్పుడు లేడీసేనా? ఫస్ట్ నుంచి కావాలా? సరే చెప్పు. నాది బొమ్మ. ఓకే,
బొలుసు పదండి, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం సరదాగా. ఆగరా, వాళ్ళకేం పనులుండవా? వెళ్ళిపోదు సార్. ఈ రోజు మీరు మా ఇంట్లో ఉండాలి, నాతో టిఫిన్ తినాలి, నాతో భోజనం చేయాలి. దెబ్బలు మాత్రం మీ ఆవిడతో తినాలా? అయ్యన్ని మాకెందుకు బాబు, కుక్కను కొట్టినట్టు కొట్టమంటారు. ఏమండి ఆగండి. అయ్యి బాబోయ్, హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? భలే టయానికి వచ్చావే. ఎందుకో ఏమైంది? చూపిస్తందా? ఆడేవాడు గొట్టంగాడు. హస్బెండ్ ఫ్రెండ్ వచ్చింది చూసావా? చూసాను, బాగుంది. కాదు, నా ఫ్రెండ్ వచ్చింది. మీ ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చింది ఇంటికి, కనీసం మర్యాద చెయ్యాలి, కాఫీ తేవాలి అని ఏమన్నా ఉందా? ఏం తీసుకుంటారండి? కాఫీ అని చెప్తున్నాను కదా. ఇప్పుడే తెస్తాను. ఎలా తెస్తావు? మామూలుగా తెచ్చేస్తాను. మామూలుగా కాదు, ఒంటి కాలుతో కుంటుకుంటూ తేవాలి. కుట్టుకుంటూ రాలేదు, నాకు 2 కాళ్ళు బాగానే పనిచేస్తాయి. మొగుడిని కంట్రోల్లో పెట్టాలంటే నువ్వే వస్తున్నాను చూడు. అయ్యో అబ్బో, అయ్యో. అసలు కాఫీ లేదేంటి? అదే కాఫీ లేదా ఇందులోని? వలగకుండా తీసుకురారా అన్నానా లేదా? ఆయన వీరితో గొడవలు ఎందుకే? పద మనం కిట్టి పార్టీ చేసుకుందాం. నెక్స్ట్ డే. రే ఉండడంట పోయాడంట, అల్టిమేట్ వచ్చి పోరం బొగ పని టీం వచ్చేస్తున్నట్టుంది. బతికే ఉన్నాను. బతికే ఉన్నావా? భయ్యా, ఈ రోజు మళ్ళీ బొమ్మ బొరి చెయ్యండి, ఒక్క గుద్దుతో గుద్ది చేపేస్తానంతే. ఏది కుడి చేయలేపు? నేను ట్రై చేస్తాను భయ్యా, లేవకుంటుంది. ఇదే ఊపిరా, మన నీకు పడ్డది, నిన్న ఆవిడికి పడ్డది, ఈ రోజు నాకే పడుతుంది. అదే ఓ పని చెయ్యాలి భయ్యా. ఏంటది? అది పడకపోయినా నేను ఏం చెప్తే అదే పడి నేను చెప్పండి. అన్నయ్య గారు, ఈ రోజు కాసేద్దామా? తీసుకో. ఏది బొమ్మ బొరుసా? బొమ్మ. ఓకే ఓకే. బొరుసు. నీకు బొమ్మే, నీకు బొమ్మే. ఇంకొక లాస్ట్ ఇది చేస్తే నీ ఆట ఇంతటితో ఆపేస్తాను, ఓకేనా? ఓకే. అరే విమానం బొమ్మ గాలిపోయిందంటే ఇందులో. నేనే తీసాను. ఎందుకు తీసావు డార్లింగ్? నువ్వు ఊతావు కదా. ఎన్ని బర్త్డే పార్టీలో బెలూన్లు వదలేదు. ఆగ, ముక్కుతో ఊదాలి, ముక్కుతో ఊదాలి. ముక్కుతో ఎలా ఊతా ఉంటే? ఊదాలండి మీరు. తాగాలి కదా. ఇంకో చోట నుంచి ట్రై చేస్తావా? చిచ్చి బాగోదు, ఇక్కడే ట్రై చేస్తా. ఊదు. పిచ్చి పిచ్చి ఆటలు ఆడతావా? ఇంకోసారి ఆడతావా? అమ్మయ్యా. ఏయ్, 2 పక్కల బొరుసు, దీని మీద నేనే 2 రూపాయి బిళ్ళలు కలిపి ఒకే వైపు అతికించా. బాగుందా? అయ్యో బాబోయ్, అబ్బా! విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు, బొమ్మ కనపడిందా? సూపర్ రాఘవ గారు, యాజ్ యూజువల్ మీరు ప్రెసెంట్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ మోహన్, మీరు కూడా అదరగొట్టేశారు. వెరీ నైస్, సూపర్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు చాలా బాగుంది. చందమామ అనే మ్యాగజైన్ లో కథలు వస్తుంటాయి, చిన్న చిన్న కథలు, ఆ కథలాగా ఉంది. బాగుంది. ఆల్ ద బెస్ట్.